థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైంది. శ్రీకాకుళం జిల్లా బూర్జా, సరిబుజ్జిలి మండలాల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. అత్యంత ప్రమాదకరమైన థర్మల్ పవర్ స్టేషన్ల నిర్ణయాన్ని విరమించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకల మాధవరావు డిమాండ్ చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల ప్రమాదాన్ని గ్రహించి పాశ్చాత్య దేశాలు ఇప్పటికే వాటి నిర్మాణాలను నిలిపివేసిందన్న విషయాన్ని మాధవరావు గుర్తు చేశారు. పచ్చటి పొలాలు, కొండల మధ్యన ఉన్న ఆదివాసీ గూడెంల దగ్గర, పోడు భూముల వ్యవసాయం పక్కన వెండనవలస రిజర్వాయర్ దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మించడానికి మనసు ఎలా వచ్చిందని ప్రభుత్వాన్ని మాధవరావు ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న తిమ్మడం, చిగురు వలస, వెండిల వలస తదితర గ్రామాలు పచ్చని పంటలతో కళకళలాడుతున్న గ్రామాలు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టడానికి అవకాశం లేదు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తే పర్యావరణ పరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక్కడ ఆదివాసీలు, దళితులు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉద్యమ పొలికేకే ఈ నెల 22 సెప్టెంబర్ బహిరంగ సభ. ఈ సభకు భారీ ఎత్తున తరలివచ్చి పోరాట కమిటీ ఇచ్చిన పిలుపులో మేము కూడా అఖిల భారత రైతు సంఘం కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పారు. అనంతరం పాత్రికేయుల సమక్షంలో పవర్ ప్లాంట్ వద్దు అని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అడ్డూరుపేటలో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. పవర్ ప్లాంట్ వద్దు, పచ్చటి పొలాలను కాపాడుకుందాం, మా నెత్తిన బొగ్గుల కుంపటి పెట్టొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు బూర్జా, సరబుజ్జిల మండలాల ప్రాంతాల్లో గత 6 నెలలుగా అనేక ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ప్రమాదకరమైనది. బొగ్గు మండించి విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటిది. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ పాశ్చాత్య దేశాలు చాలా వరకు వీటిని రద్దు చేసుకున్నాయి, తగ్గించుకుంటున్నాయి. భారతదేశం వ్యవసాయిక దేశం. పచ్చని పంట పొలాలు, కొండల మధ్యన, ఆదివాసీ గూడెల మధ్యన, పోడు భూముల మధ్యన, వెండిల వలస రిజర్వాయర్ దగ్గర మీరు థర్మల్ పవర్ ప్లాంట్ కట్టడానికి మీకు మనసు ఎలా అంగీకరించింది? ఇక్కడ ఉన్నటువంటి ఈ తిమ్మడం కానీ, లేదా సిగిరి వలస, వెన్నెల వలస, ఇట్లా అలాగా అనేక గ్రామాలు మనం చూసుకుంటే ఇవన్నీ పచ్చని పంటలతో కలకల్లాడుతున్న గ్రామాలు. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టడానికి అవకాశం లేదు. ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కడితే పర్యావరణ కోణంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి కనుక ఇక్కడ ఆదివాసీలు, ఇక్కడ దళితులు, ఇక్కడ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఉద్యమ పొలికేకే ఈ యొక్క సెప్టెంబర్ 22 బహిరంగ సభలో వేలాదిగా తరలివచ్చి పోరాట కమిటీ ఇచ్చిన పిలుపులో మేము కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు వంకల మాధవరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మిత్రులారా, ఈరోజు జరుగుతుండేటటువంటి ఈ పాత్రికేయుల సమావేశంలో ప్రధానంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేశాం. పోరాట మార్గం థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడతాం. పచ్చని మన పల్లెలను కాపాడుకుందాం, పచ్చని మన గ్రామాలను కాపాడుకుందాం. థర్మల్ పవర్ ప్లాంట్ వద్దే వద్దు, థర్మల్ పవర్ ప్లాంట్ వద్దే వద్దు. పచ్చని మన భూములను, వ్యవసాయాన్ని కాపాడుకుందాం. సాగునీరును, మన వాతావరణాన్ని కాపాడుకుందాం. బొగ్గులు కుంపటి మన నెత్తి మీద పెట్టొద్దు, బొగ్గులు కుంపటి మన గ్రామాల్లోకి రానివ్వద్దు. పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడదాం, పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడదాం. బొగ్గులు కుంపటి మన నెత్తి మీద పెట్టొద్దు.